తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఇవాల్టి నుండి గాంధీ భవన్లో ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మెదక్, మల్కజ్గిరి, రేపు కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షించనున్నారు మీనాక్షి నటరాజన్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్య నేతలందరూ రావాలని పిసిసి ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్షా సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వీటి కోసం కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపినందున ఆ మేరకు ఇక ముందు కాంగ్రెస్లో పదవులు భర్తీ కూడా ఉంటుందని నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా మాల, మాదిగ వర్గాల నేతలకు ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్ మంత్రి పదవుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తమకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని 2 సామాజిక వర్గాల నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. వీరిలో ఒక వర్గానికి అవకాశం ఇస్తే మరో వర్గానికి మంత్రివర్గ విస్తరణలో సర్దుబాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లలో 2 ఇవ్వాలని ఈ వర్గాల నేతలు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తయితే ఏ వర్గాలకు అవకాశం ఇస్తారనేది తేలుతుంది. మిగిలిన సామాజిక వర్గాలకు నామినేటెడ్ మంత్రివర్గ విస్తరణ, పిసిసి రాష్ట్ర కార్యవర్గ పదవులు ఇస్తారని తెలుస్తోంది. పిసిసి రాష్ట్ర కార్యవర్గ కూర్పు కూడా ఈ నెల 20లోగా పూర్తవుతుందని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో మిగిలిన వాటిని భర్తీ చేయడానికి జిల్లాల వారీగా ఈ నెల 10లోగా అర్హులను గుర్తించాలని ఇన్ఛార్జి మంత్రులకు పిసిసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఛార్జి మంత్రులు ఆ వివరాలు సేకరిస్తున్నారు. సమీక్షా సమావేశాల్లో నేతల పనితీరుపై కొత్త ఇన్ఛార్జి వివరాలు అడుగుతారని సమాచారం. పైరవీలు చేయించుకునే వారికి కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు గట్టిగా పనిచేస్తున్నారనే కూడా తానే స్వయంగా తెలుసుకుంటారని మీనాక్షి చెప్పినట్లు సమాచారం. అందుకే సమీక్షలతో ఆమె రాష్ట్రంలో పని ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.